నిన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు, వారిది చాలా పెద్ద మనసు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది లేదు, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు అని పదే పదే నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఇవాళ రెండు విషయాలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు రామానాయుడు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, కేసీఆర్ గారే ఒప్పుకున్నారు గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్లడానికని. అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట, వేస్ట్గా సముద్రంలోకి పోతున్నటువంటి నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి, వాటిని మన పొలాలకు మళ్లించుకోవాలని చెప్పింది. కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది, ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు, గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా తుపాకులగూడెం, మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకులగూడెం బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి. అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పి వారు చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించిండ్రు కేసీఆర్ గారు తప్పితే ఏనాడు కూడా ఆ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. ఎందుకంటే గోదావరి నీళ్లు కృష్ణకి ఆ తర్వాత కావేరికి కలిపేటటువంటి, పెన్నాకి అక్కడి నుంచి కావేరికి కలిపేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినట్టు తుపాకులగూడెం దగ్గర జరిగితే మన వరంగల్కి, మన సూర్యాపేటకి, మన నల్గొండకి, ఖమ్మంలో కొంత భాగానికి, మహబూబాద్ జిల్లాకి, అట్లానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి, కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి, ఇప్పుడు మనం మూసీ ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్ట్కి అన్నిటికీ కూడా గోదావరి నీళ్లు మనకు పుష్కలంగా లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి అక్కడ కాదని పోలవరం దగ్గర కనుక ఈ లింకేజ్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను కృష్ణాకి, పెన్నాకి, కావేరికి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింకేజ్ పాయింట్ తుపాకులగూడెం ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.